నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ టెస్ట్ నేర్చుకుందాం. ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్లో మొత్తం కూడా ఏబీసీల పైన ఆధారపడి క్వశ్చన్స్ ఉంటాయి. ఏబీసీడీస్ని ఆల్ఫాబెట్స్ అంటారు. ఈ ఆల్ఫాబెట్స్ పైన ఆధారపడి మొత్తం క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే మొత్తం ఆల్ఫాబెట్స్ గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఇది చేయాలి అన్నట్లయితే మొత్తం ఆల్ఫాబెట్స్ మనకు తెలిసి ఉండాలి. ఆల్ఫాబెట్స్ ఏ నుండి జెడ్ వరకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే మనం ఫాస్ట్గా చేయాలి అన్నట్లయితే ఫస్ట్ ఏమేం చేస్తున్నానంటే 5 డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈజ్ ఏ, ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ, తర్వాత ఫిఫ్త్ లెటర్ ఈజ్ ఈ, ఫిఫ్త్ లెటర్ ఈజ్ ఈ, తర్వాత జే ఫర్ జాకీ ఈజ్ ద 10th లెటర్, జే ఫర్ జాకీ ఈజ్ ద 10th లెటర్. తర్వాత ఓ, ఓ 0 అనుకోండి, ఓ ఈజ్ ద 15th లెటర్, ఓ ఈజ్ ద 15th లెటర్. తర్వాత తీసుకున్న టీ ఫర్ 20, టీ ఫర్ 20, టీ ఫర్ నెక్స్ట్ టీ ఫర్ 20, 20 ఈజ్ ద టీ. తర్వాత తీసుకున్నట్లయితే వై ఈజ్ ద 25th లెటర్, వై ఈజ్ ద 25th లెటర్ ఈజ్ వై. ఇదండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏఈ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం ఏముంది, రెండు మనకు తెలిసిపోతాయి. ఏ ఈజ్ ఫస్ట్ లెటర్, వై ఈజ్ 25th లెటర్, జెడ్ నెక్స్ట్ లెటర్ కాబట్టి వై ఈజ్ 25th తెలిసిపోతుంది ఇక్కడ. తర్వాత జే ఫర్ జాకీ 10th లెటర్ని గుర్తుపెట్టుకోవాలి. జే ఫర్ జాకీ ఈజ్ ద 10th లెటర్, జే ఫర్ జాకీ ఈజ్ ద 10th లెటర్. తర్వాత టీ ఫర్ 20, టీ ఫర్ 20, 20 ఈజ్ ద టీ ఈజ్ ద 20th లెటర్. ఇంకా మిగిలింది ఏమున్నాయి మనకి ఇక్కడ, 5, 5 ఈజ్ ద 5, ఈ ఈజ్ ద 5th లెటర్, ఈ ఈజ్ ద 5th లెటర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఈజ్ ద 5th లెటర్, గుర్తుపెట్టుకోవడం కష్టం కాదు, ఈ 5వ లెటర్. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్కటి ఓ, ఓ ఈజ్ ద 15th లెటర్, ఓ ఈజ్ ద 15th లెటర్ గుర్తుపెట్టుకోవాలి. ఓ 0 ఈజ్ ద 15th లెటర్ అనుకోండి, ఓ ఈజ్ 0 నథింగ్ బట్ మనం మామూలుగా ఇంకా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది చేసేటప్పుడు ఒక్కసారి మీకు అన్ని ఐడియా వచ్చేట్టు ఇది చెప్తాను. ఇప్పుడు మనం ఏం చూద్దాం, ఏదో ఒక పెద్ద చూద్దాం. ఇక్కడ పసిఫిక్ ఓషియన్ అని చూద్దాం. పసిఫిక్ ఓషియన్, ఓసిఈఏఎన్, దీన్ని మొత్తం చూద్దాం, ఏమేమి వస్తాయో చూద్దాం. ఫస్ట్ పి అంటే ఓ ఈజ్ 15, ఓ అంటే 0 ఈజ్ 50 అని చెప్పాను కాబట్టి పి ఏమవుతుంది 16, ఏ 1, సి 3, ఐ తర్వాత జే వస్తుంది, ఐ తర్వాత జే వస్తుంది అంటే ఐ ఏమై ఉండాలి, జే ఈజ్ జాకీ 10 అని చెప్పాము, ఇది 9. ఎఫ్, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఈ ఈజ్ 5 అంటే ఎఫ్ ఏమవుతుంది 6, ఐ తర్వాత జే వస్తుంది, జే ఈజ్ 10 కాబట్టి ఐ 9, సి ఈజ్ 3, ఓ చెప్పాం, ఓ ఈజ్ 0 15 అని చెప్పాం, సి ఈజ్ 3, తర్వాత ఈ 5 అని చెప్తున్నాను డైరెక్ట్, ఏ 1, తర్వాత ఎన్ తర్వాత ఓ వస్తుంది, ఓ ఈజ్ 15 కాబట్టి ఎన్ 14. ఇట్లా మీ ఫ్రెండ్ పేరు ఏదో ఒకటి తీసుకొని రాయండి, రాస్తే మీకు వచ్చేసి మీ ఫ్రెండ్ పేరు కానివ్వండి, మీ పేరు కానివ్వండి, మీ పేరెంట్స్ పేర్లు కానివ్వండి, ఒకసారి రాసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఒకటి ఇంకేం చూద్దాం, ఇండియా చూద్దాం. ఒకసారి ఇండియా ఉందనుకోండి, ఇండియా రాసుకుంటే ఇది ఒకటి రాసేసి మామూలుగా ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ఐ తర్వాత జే వస్తుంది, ఐ తర్వాత జే వస్తుందంటే జే ఈజ్ 10 కాబట్టి జే ఫర్ జాకీ, జాకీ ఈజ్ 10 కాబట్టి దిస్ ఈజ్ 9. తర్వాత ఎన్ తర్వాత ఓ వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుందంటే ఓ ఈజ్ 15 అంటే ఎన్ ఎంత ఉండాలి 14. డి తర్వాత ఈ వస్తుంది, ఈ ఈజ్ 5 కాబట్టి డి 4. ఐ తర్వాత జే వస్తుంది, ఐ తర్వాత జే వస్తుంది అంటే ఐ ఎంత, జే ఈజ్ జాకీ, జాకీ 10 అని చెప్పుకున్నాం, ఐ 9, ఏ ఈజ్ 1. ఓకేనా అండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం.